మాజీ మంత్రివర్యులు ముద్రగడ పద్మనాభం సూచనల మేరకు ప్రతిపాడు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ ముద్రగడ గిరిబాబు ఆదేశాల మేరకు ఇలేశ్వరం టౌన్ వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రెసిడెంట్ సిటిగం వెంకటేశ్వర ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రివర్యులు వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా ఇలేశ్వరం టౌన్లో పలు చోట్ల కేక్ కటింగ్ చేసుకుని పలు సేవా కార్యక్రమాలు నిర్వహించి సంబరాలు జరుపుకున్నారు. వైఎస్ఆర్సీపీ నాయకులు ఈ కార్యక్రమంలో పైలా చిన్న సత్యనారాయణ, 3వ వార్డు కౌన్సిలర్ బదిరెడ్డి గోవింద్, 12వ వార్డు కౌన్సిలర్ సామంతుల హైమావతి, సూర్యకుమార్, 10వ వార్డు కౌన్సిలర్ కోరాడ ప్రసాద్, మాజీ సొసైటీ డైరెక్టర్ సిరిపురపు రాజేష్, మాజీ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ పైలా విజయ్, రాచర్ల రమేష్, లక్ష్మీపుర ఎంపీటీసీ ఇజనగిరి ప్రసాద్ పాల్గొన్నారు. అరే ఒకసారి ఎలా చూడండి. రాష్ట్ర రాజకీయాల్లోనే మొగటములేని మహారాజుగా జరిగినటువంటి ముద్రగడ పద్మనాభం గారు, వారి కుమారుడు ముద్రగడ గిరి గారు కూడా పార్టీలోకి రావడం అనేది చాలా శుభ పరిణామం. త్వరలోనే ఒక కార్యక్రమం కార్యాచరణ రోజు జరుగుతుంది. ఆ రీతిలో మన కట్టుబాటు పార్టీని బలోపేతం చేయడానికి ఒక ప్రణాళిక సిద్ధం చేయడం జరుగుతుంది. దాని అనుసరించి మనందరం కూడా కష్టపడి పనిచేయని పరిస్థితి ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే రాజకీయాల్లో సిపిఎం వెళ్ళిపోతారట, అధికార పార్టీతో మారిపోతారట అని చూపిస్తారు. అది చాలా మంది తెలియదు. వాళ్ళు నేను నా హృదయంలో ఉండేది హనుమంతుడు గుండెల్లో ఎవరైతే ఉన్నారో రాముడికి ఎలా ఉన్నాడో అలాగా నా హృదయంలో వైఎస్ రాజశేఖర్ ఉన్నాడు. ఆ రీతిలో ఉండేటువంటి మనిషి తప్ప పార్టీకి పాడే మనిషి కాదు. కానీ కొంచెం నిరుత్సాహం ఉంది. ఎందుకు అంటే 40,000 సున్నా వడ్డీ లేనటువంటి డ్వాక్రా రుణాలు అన్ని ఇచ్చి ఆర్థికమైనటువంటి బలోపేతం చేసినటువంటి మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈ రోజున ఒక పెన్షన్ ఇచ్చే కార్యక్రమం తప్ప ఏమైనా జరుగుతుందా రాష్ట్రంలో అని ఒకసారి తెలివైనటువంటి ఓటర్ మాయేశ్వరు ఆలోచించాలి. ఒకసారి 6 వాగ్దానాలు చెప్పాడు ఉన్నటువంటి మా ముఖ్యమంత్రి. చేయక ఎన్నో అలా వాగ్దానాలు ఇచ్చాడు, ఒక్క వాగ్దానం కూడా చేయలేదు. ఇవి రాబోయే మనం చాలా ఉద్యమ బాట నడిపించాలా. మనం అందరూ కలిసి కూడా ఇప్పుడు జరగబోయే వచ్చే కన్నడ కానీ కార్యక్రమంలో మీరు అందరూ పాల్గొంటారని, ముఖ్యంగా ఏంటంటే ఇలా జన్మదినం శుభాకాంక్షలు మీరు తెలియపరుస్తుంటే మీరు అందరూ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పేద బడుగు ప్రజల ఆశాజ్యోతి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడానికి ఇక్కడికి వచ్చినటువంటి ఏలేశ్వరం కౌన్సిలర్స్ అయితేనేమి, కార్యకర్తలు అయితేనేమి, క్యాడర్ అయితేనేమి, వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి క్యాడర్ అయితేనేమి ఎక్కడ కూడా అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేయడానికి ఈ కార్యక్రమానికి పాల్గొన్నారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే రోజుల్లో కూడా ఆయన్ని మళ్ళీ మర్చిపోకుండా చేసి చిన్న పొరపాటు చేసేరని ప్రజల్లో ఉన్నది. మళ్ళీ ఆ పొరపాటుని సరిదిద్దుకోవడానికి రాబోయే రోజుల్లో అవకాశం వస్తుంది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంతో మళ్ళీ మన రాష్ట్రం పేద ప్రజలు సంక్షేమంలో ముందుకెళ్తుందని చెప్పుకోవడానికి గర్వపడుతున్నాం. ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ జై జగన్. జగన్మోహన్ రెడ్డి గారు 53వ పుట్టినరోజు సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి వైఎస్ఆర్ అభిమానులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ముద్రగడ పద్మనాభం గారి ఆదేశానుసారం ఇక్కడికి నూతనంగా నియమించబడిన గిరి గారి యొక్క ఆదేశానుసారం ఈరోజు ఏలేశ్వరం నగర పంచాయతీలో మన న్యాయకుల వద్ద వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజుని చాలా ఘనంగా ఏర్పాటు చేయడం అనేది ఇది మన అందరికీ కూడా చాలా సంతోషకరమైన విషయం. కారణం ఏంటంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల యొక్క మనసును గెలిచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అది
ఆయన చేసిన సంక్షేమాన్ని గుర్తించుకొని చాలామంది ఈరోజు నీలేశ్వరంలో చాలా చోట్ల జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. ఆయన చేసిన గొప్ప సంక్షేమాన్ని ఎవరు మర్చిపోలేరు. ఈరోజు కూడా అందరూ కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆయన చేసే సంక్షేమంలో అమ్మఒడి అవ్వచ్చు, రైతు భరోసా అవ్వచ్చు, చాలా జనాలకి ఉపయోగకరం. కాబట్టి ఆయన చేసిన మంచిని అందరూ గుర్తించి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వాన్ని ఆహ్వానిస్తారని కోరుకుంటున్నాం. అందరికీ ధన్యవాదాలు. మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా ఏరేశ్వరంలో ట్యాక్సీ స్టాండ్లో వినాయకుడి పూర్వక కేక్ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏరేశ్వరం నగర పంచాయతీకి సంబంధించినటువంటి కౌన్సిలర్లు, అదేవిధంగా రూరల్ గ్రామాలకు సంబంధించిన ఎంపీటీసీలు, సర్పంచ్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరికొకరు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పుట్టినరోజు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులందరికీ కూడా పుట్టినరోజు, పండుగ రోజు. అంటే పేద ప్రజలకి సంక్షేమాన్ని ఎలా అందివ్వాలి అంటే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి జగన్ గారి నాయకత్వంలో చూసాం. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మళ్ళీ పేద ప్రజలకు ఇదే సంక్షేమ పథకాలు అందాలి అంటే మళ్ళీ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి. అంతేకాకుండా మన జరిగినటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఎన్నో హామీలు ఇచ్చింది, కానీ ఒక్క హామీలు కూడా అమలు చేయలేదు. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మనకి ఎవరైతే మాట ఇచ్చారో, ఇచ్చిన మాటను ఎవరైతే నిలబెట్టుకున్నారో, ఏ నాయకులైతే నిలబెట్టుకున్నారని చెప్పి ఒకసారి ప్రజలందరూ ఆలోచన చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రాబోయే రోజుల్లో వస్తేనే మన అందరికీ కూడా సంక్షేమం అందుతుందని చెప్పేసి పేద ప్రజలందరూ కూడా ఆలోచించుకునే పరిస్థితి వచ్చింది. కాబట్టి రాబోయే రోజుల్లో మరీ ముఖ్యంగా కొత్తగా మన ప్రతిపాదన నియోజకవర్గానికి మొక్కరగారి పద్మనాభం గారి యొక్క కుమారుడు మొక్కరగారి గిరిబాబు గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇన్ఛార్జిగా ప్రకటించడం జరిగింది. కాబట్టి రాబోయే రోజుల్లో గిరిబాబు గారి యొక్క నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా బలపడుతుందని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం చేయంగా మేమందరం కూడా పనిచేస్తామని చెప్పేసి ఈ ప్రతిపాదన నియోజకవర్గాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి గెలుపుగా కొత్తగా గట్టిగా ఇస్తామని చెప్పేసి అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ మరొకసారి అందరి తరఫున ఏదైతే నగర పంచాయతీ అందరి తరఫున కూడా జగన్మోహన్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను.